జై మహాకాల్ భైరవ్, హరహర మహాదేవ్. వీరభద్ర ఉపాసన చాలా ఉగ్రవంతమైన ఉపాసన, అద్భుతమైన ఉపాసనే వీరభద్ర ఉపాసన. చాలా అద్భుతమైన ఉపాసన. శత్రుబాధ ఉండదు, రుణ బాధలు ఉండయి, ఆర్థికం అనేది లోపడిపోయిన విధానం అనేది దరిదాపులా రానియాడు. ఆ ఉపాసనకు విజయం ముందుంటుంది. విజయం ఎప్పుడూ నీ ముందుంటుంది. నేను ఎప్పుడూ విజయానికే ముందు తీసుకుపోతాడు వీరభద్రుడు. ఓటమి అనేది ఉండదు. వీరభద్ర ఉపాసన చేసిన వాళ్ళకు ఓటమి అనేది ఉండదు. చాలా అద్భుతమైన ఉపాసనే వీరభద్ర ఉపాసన. వీరభద్రుడు ఏ విధానంగా పుట్టిండు అనేది మీకు చెప్తా, ఈ కథ వినండి మీరు. వీరభద్రుడు శివుని అంశ, రెండో అంశనే వీరభద్రుడు. వీరభద్రుని విధానము బ్రహ్మ, విష్ణు, దక్షరాజు బిడ్డనే ఈ సతీమణి, శివుని సతీమణి ఎవరు? పార్వతీదేవి. మళ్ళీ పార్వతీదేవి అంటే అంశ వేరే అవుతుంది అది. మరి ఇట్లా కూడా మనకు మళ్ళీ మీరు పార్వతీదేవి అంటారు కదా, మళ్ళీ పుట్టింది ఇంకో రకంగా కదంటే అవును. మరి ఇప్పుడు కొందరికి అర్థం కాదు. ఇది అర్థమయ్యేటట్టు చెప్తాను, నేను అర్థమయ్యేటట్టే నీకు చెప్తాను. ఇది ఏంటి అంటే మళ్ళీ సతీమణి అన్నాక మళ్ళీ పార్వతీదేవి వేరే కదా అని అది ఇంకొక విధానం ఉన్నది. మళ్ళీ ఆమె సతీదేవి పోయినాక మళ్ళీ ఆమె పుడుతుంది కాబట్టి ఇంకో అంశ కొత్తది కాబట్టి ఆమె పార్వతీదేవి. ఆ అంశాల మళ్ళీ శివుడే చేసుకుంటాడు. ఈ దక్ష ప్రజాపతి గర్వం ఎక్కువ అన్నట్టు, అహంకారం ఎక్కువ అన్నట్టు. ఈయనకు వీళ్ళిద్దరిని హోమానికి పిలుస్తాడు, ఈయనను పిలువాడు. ఎందుకు పిలువాడు అంటే ఈయనకి ఇష్టం లేదు. శివుడు అంటే ఇష్టం ఉండదు ఈయనకు. ఈయన ఏమైనా శ్మశానంలో ఉంటాడు, రుద్రభూమిలో ఉంటాడు కాబట్టి ఒళ్ళంతా బూడిది పూసుకుంటాడు, కపాలాలు వేసుకుంటాడు, కపాలంలో అన్నం తింటాడు, ఆన్నే శ్మశానంలో ఉంటాడు, ఆన్నే తింటాడు, అక్కడనే ఉంటాడు. అందుకే ఈయనకి ఇష్టం ఉండదు. అందుగురించే దక్ష ప్రజాపతి బిడ్డనే చేసుకుంటాడు. ఈమెనే ప్రేమించి చేసుకుంటుంది సతీమణి. సతీమణి అనేది ఇక్కడ వస్తుంది, పార్వదేవి అనేది ఇంకో అంశం వస్తుంది. ఇలా రెండు రకాలు ఉంటాయి. చేసుకుంటాడు కాబట్టి అందుకే ఈయనకి ఇష్టం ఉండదు. ఇష్టం ఉండకున్నా కానీ ఈ సతీమణి శివుణ్ణి ఒప్పించి వద్దమ్మా మనం పోవద్దు అక్కడికి అని చెప్పినా కానీ శివుడు చెప్తాడు. చెప్పినా వినది. వినకుంటే ఇంకా ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాల శివుణ్ణి భయపెట్టించి చేసి అప్పుడు పోతుంది. సరే అమ్మ పో అని చెప్తే మళ్ళీ అప్పుడు పోయి అక్కడ యజ్ఞానికి ఉంటుంది. ఆ యజ్ఞానికి పోయినాక ఆ యజ్ఞం అవుతుంటే పిల్వందానికి ఎందుకు వచ్చినామని ఈ దక్ష ప్రజాపతి అడుగుతాడు. అడిగితే ఈ దక్ష ప్రజాపతి ఎన్ని తిట్టినా అని ఊరుకుంటుంది. కానీ శివుని ఏ విధానంగా ఘోరమైన మాటలు మాట్లాడతాడు. కపాలం వేసుకుంటాడు, ఇట్లుంటాడు, శివుడు అట్లుంటాడు, నీ భర్త ఈ విధానంగా ఉంటాడు, అసంటాడు, నా కల్లుడు ఎట్లయితాడు, నేను ఎట్లా అల్లుని నేను భావిస్తా అని మాటలు ఘోరంగా తిడతాడు. ఆ విధానంగా అన్నప్పుడు ఘోరాతి ఘోరంగా మాటలు మాట్లాడినప్పుడు ఈయన నా భర్తను అంటావా అని ఈమె అగ్నికి ఆహుతి అవుతుంది. అది అయినప్పుడు అది శివునికి తెలుస్తుంది. శివునికి తెలిసినప్పుడు శివుడు ఏం చేస్తాడు? రుద్రతాండవం చేస్తాడు. రుద్రతాండవం చేసినప్పుడు ఆయన కోపం వచ్చినప్పుడు రుద్రతాండవం చేస్తాడు. చేసినప్పుడు కలియుగం మొత్తం తలకిందులు అవుతుంటుంది. బ్రహ్మ విష్ణువులకు అర్థమవుతుంది రుద్రతాండవం చేసినప్పుడు. ఇక్కడేమో జరగబోతుందని వీళ్ళకి తెలుస్తుంది, కానీ వీళ్ళు పోబోతారు, కానీ పోలేరు వీళ్ళు. అప్పుడు దక్షిణుడు ఒక మాట ఇస్తాడు విష్ణువుకు. ఎందుకంటే నీ యజ్ఞం సంపూర్ణంగా జరిగేదాకా నాదే బాధ్యత అంటాడు. ఇంకా మరి విష్ణు పోలేడు కదా, మరి విష్ణు పొంది బ్రహ్మ పోడు కదా. అందుకే ఆయన ఉంటాడు అక్కడ. ఆ మాట ఇచ్చిన దానికి నిలబడతాడు. ఆయన ఎటు పోలేకపోతాడు. ఆ మాట ఇవ్వకపోతే ఆయన ఉంటుండే, అక్కడిని వెళ్ళిపోతుండే, కానీ ఉంటాడు అక్కడ. నాకు మాట ఇచ్చినావు కాబట్టి నువ్వు ఉండాలని దక్షుడు చెప్తాడు. అప్పుడు వీరభద్రుడిని పుట్టిస్తాడు. ఆ ప్రళయం మీద ఇక రుద్రతాండవం చేసినాక జటాజూటం తీసి కింద పెడితే మహా ఉగ్రంగా ఇక ఆయనకి ఇక అది ఆయన శక్తి చిన్నది కాదు. ఇక అది వీరభద్రునిది, ఆయనది ఒక అవతారం. ఇక అది అవతార పురుషుడు ఆయనే. ఇంకా మరి ఎట్లా అంటే ఉగ్రంగా లేపి దానికి జటాలు మొత్తం ఆయనకు పెయి నిండా వెంట్రుకలు, ఆయనే ఒక విధానం తయారయ్యాడు వీరభద్రుడు. కళ్ళు ఎర్రగా ఉంటాయి, అసలు ఇక అది చెప్పరాదనుకో ఆ విధానంగా తయారవుతాడు వీరభద్రుడు. అట్లా పుట్టిస్తాడు. మొత్తం కలియుగం మొత్తం బ్రహ్మాండం మొత్తం తలకిందులు చేస్తాడు. అట్లా ప్రేరేపించి శివుడు తీస్తాడు ఆయన బయటకు. చీచి చెప్తాడు ఇట్లా జరిగింది ఈ విషయం అని చెప్పేవారు కదా.
దక్షుని దగ్గరికి పోతుంటే తన ఆయన ఆయన ఒక్కొక్క ఉరుకుతూ పరిగెత్తుతుంటే వెనక పిశాచు గణాలన్నీ కంపించిపోయి ఉరుకు మొదలు పెడతాయి. అవి చూసి బ్రహ్మ విష్ణు తలకిందులు అవుతారు. ఆయన ఆయన రుద్రగణాలు ఆయన ఏం పడ ఉరుకుతుంటాయి. ఒక్కొక్కటి ఎట్లా ఉరుకుతున్నాయి అంటే అంత ఘోరంగా ఉరుకుతుంటుంది అది. ఎందుకంటే చేసిన పాప పుణ్యం ఎవరు అంటే దక్షుడిది అంతా. దక్షుడి చేయగానే ఇదంతా జరిగింది. పోయి చెప్తాడు. చెప్పగానే ఒక్కొక్క విధానంగా చెప్తాడు. దాని విష్ణు చక్రం కూడా విష్ణు ఇచ్చింది కదా, మాట ఇచ్చింది కాబట్టి విష్ణు కూడా చక్రం ఇచ్చి పెడతాడు. అయినా విష్ణు చక్రం కూడా పనిచేయదు వీరభద్రుని ముంగట. ఒక్కొక్కరికి ఆ విధానంగా అయితే విష్ణు బ్రహ్మ కూడా పరిగెడతారు. ఒక్కొక్కరిని ఉరకబెడుతుంటాడు. అంత ఘోరంగా వీరభద్రుడు అంటే ఆయనకు మొత్తం చేతులే 20 చేతులు లేస్తాయి. ఒక్కొక్క చేయికి ఒక్కొక్క విధానంగా కొట్టించి పెడతాడు ఒక్కొక్కరిని. దక్షుణ్ణి ఉరకబెట్టి ఆ హోమానికి ఆహుతి చేస్తాడు. తల నరికేస్తాడు అలా. మళ్ళీ బ్రహ్మ విష్ణువు పోయి శివుణ్ణి వేడుకుంటే అప్పుడు మళ్ళీ వచ్చి శాంతించి అప్పుడు ఈ పార్వతీదేవిని తీసుకొని పోతుంటే అప్పుడు ఈయన ఇక దక్షిణకి మళ్ళీ అప్పుడు శాపం మళ్ళీ తెచ్చి తలకాయ ఎక్కడంటే మళ్ళీ వీరభద్రుని అడిగితే లేదు, అగ్నికి ఆహుతి అయిపోయింది కాబట్టి అప్పుడు మేక తలకాయ తీసుకొచ్చి పెట్టి ఆయన ప్రాణం పోస్తే అప్పుడు మళ్ళీ ఇంకో జీవి ఎత్తుకుంటాడు దక్షుడు. దక్ష ప్రజాపతి అనే విధానం ఆ విధానం వచ్చినప్పుడు ఇవరి దాకున్నదేమో ఇంకో రకం, ఇప్పుడు ఎత్తుకున్నది ఇంకోటి. అది ఎట్లయితుంది అంటే ఆత్మ చెప్పలేదా, మనిషి పోయినా కానీ మనిషి మళ్ళీ పుడతానే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. చేసిన పాపకర్మలు మాత్రం ఎక్కడ అవి ఈ జన్మ చేసినా ఇంకో జన్మ కొత్తనే ఉంటాయి. ఆ జన్మ దక్ష ప్రజాపతి చేసింది కాబట్టి అహంకారం వచ్చింది. ఇప్పుడు శివుడు మళ్ళీ దానికి మేక తలకాయ పెట్టి మళ్ళీ జీవత్వం ఇచ్చింది కాబట్టి అహంకారం తగ్గింది. అహంకారం పెరిగింది. తలకాయ పోయినాక తలకాయ మళ్ళీ పెట్టినప్పుడు అహంకారం తగ్గింది. చూడు, శివుడు లయకారుడు, ఏ విధానంగా అయినా చేయగలుగుతాడు ఆయన. బ్రహ్మ విష్ణు మహేశ్వర, అది లేదు సృష్టి లేదు. ఆది అంతం అమ్మవారి తత్వం ఇది. వీరభద్రుని విధానం ఇది. జై మహాకాల్ భైరవ్, హర హర మహాదేవ్.